హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 31వ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతర్ధానము అనేటువంటి దాని గురించి మనం చూడబోతున్నాం. సో శుకదేవ గోస్వామి సమాధానం చెప్తూ ఉన్నారు ప్రభాస తీర్థంలో ఏం జరిగింది అనేటువంటి విషయానికి. ఓకే, సో పరీక్షణ్ మహారాజు ప్రశ్నించారు, మరి ఈ యుద్ధము అక్కడ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం ఇదంతా కూడా చెప్పడం. ఆ తర్వాత అక్కడ ఒక బోయవాడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి బాణాన్ని వేయడం, ఆ బోయవాడు ఆ, తిరిగి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు అధ్యాయంలో మనము చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్పారు అని అంటే పరీక్ష మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తూ ఉన్నారు. ఓకే, ఉద్ధవుడు మరి అక్కడి నుంచి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు. అయితే ప్రభాస్ తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు అక్కడ? తర్వాత మ్మ్, భగవంతుడు ఏ విధంగా ఇంకా తన లీలల్ని అక్కడ చేశారు అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. సో దానికి సమాధానంగా ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. మద్యం మత్తులో ఒకళ్ళలో ఒకళ్ళు గొడవ పడుతూ అందరూ కూడా ఆ, వారి వారి ఆ, గమ్యస్థానాలకి తిరిగిపోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు ఆ, ఈ యొక్క వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి సమయంలో అక్కడే ఉండడం, అశ్వత్థ వృక్షం కింద కూర్చోవడం, బోయవాడు జరావ్యాధి ఆయన పేరు. ఓకే, సో ఆయన ఒక బాణాన్ని వేయడం, ఆ బాణం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఆ, పాదంలో తగలడం అనేటువంటి దాన్ని మనం చూసాం. దానికి బోయవాడు చాలా చింతించాడు. పొరపాటున జరిగింది, తప్పు జరిగింది, నేను బ్రతికి ఉండడానికి కూడా అర్హుడిని కాదు. ఎందుకంటే నేను నీటి పట్లనే అపరాధం చేశాను. ఒకవేళ నేను ఇంకా బ్రతికుంటే గనక గొప్ప గొప్ప సాధువుల పట్ల కూడా ఇంకా చాలా అపరాధాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వే నన్ను శిక్షించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి శ్రీకృష్ణుడు, ఇందులో నీ పొరపాటు ఏం లేదు, నీ అపరాధం ఏమీ లేదు, జరిగిందంతా కూడా నా ఇచ్ఛానుసారం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో దారుకుణ్ణి పిలవడం, సో దారుకుణ్ణి కూడా తన యొక్క ధామానికి పంపించి వేయడం. అంతేకాదు ఆయన యొక్క రథం, ఆ రథంతో పాటు ఉన్నటువంటి ఆ, అశ్వాలు అన్నీ కూడా దారుకుడితో పాటు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఎవరెవరైతే భగవంతుడి యొక్క ధామం నుంచి తన లీలలో భాగంగా ఈ లోకానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తిరిగి వారి వారి ధామానికి వెళ్ళిపోయారు. సో దీంట్లో భాగంగా మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ, భగవంతుడి యొక్క ఆయుధాలు, ఆ, భగవంతుడి యొక్క రథం, రథసారథి, గుర్రాలు, ఆ, ఇంకా ఎవరెవరైతే ఆయన యొక్క పార్షదులు ఉన్నారో దారుకుడు లాంటి వాళ్ళు, ఓకే, ఇంకా పార్షదులు, వీళ్ళందరూ కూడా భగవంతుడి లీలల్లో భాగం పంచుకోవడానికి వచ్చారు. అంతేకాదు బృందావన్ ధామం కూడా, అంతేకాదు గోవర్ధనగిరి కూడా, యమునా నది కూడా. సో ఇవన్నీ కూడా భగవంతుడి లీలలో భాగం పంచుకోవడం కోసం గోలోకం నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారో అందరినీ కూడా తిరిగి తీసుకువెళ్తూ ఉన్నారు. ఓకే, అందులో భాగంగా తీసుకువెళ్ళి, అయితే మరి భగవంతుడు ఆవిర్భావ సమయంలో దేవతలందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఏ విధంగా ప్రార్థన చేశారో మనం ఇంతకు ముందు గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు అంతర్ధాన సమయంలో కూడా దేవతలందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతి, ఇంద్రుడు, తరువాత ఇతర దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, ఆ, కిన్నెరులు అందరూ కూడా అక్కడికి రావడం, భగవంతుడి మీద పుష్పవృష్టి కురిపించడం, విమానాల మీద నుంచి పుష్పవృష్టి కురిపించడం, భగవంతుడి గురించి కీర్తించడం, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క జన్మ గురించి కీర్తించటము అనేటువంటిది చేశారు. ఎందుకంటే భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క లీల రెండూ కూడా దివ్యమైనటువంటివి. సో ఎవరైతే భగవంతుడి యొక్క దివ్య లీలలని కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. సో అందుకని దేవతలందరూ కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. సో భగవంతుడు ఏం చేస్తున్నారు ఆ సమయంలో అనంటే కళ్ళు మూసుకొని తనను తానే ధ్యానిస్తున్నాడు, తన రూపాన్ని తానే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం మొత్తం కూడా తన యందే లగ్నం చేసి ఆ విధంగా ఆయన తన ధామానికి చేరడం అనేటువంటిది జరిగింది. సో శ్రీకృష్ణుడు
ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళిపోయారో అప్పుడు సత్యము, ధర్మము, ధృతి, యశస్సు, సౌందర్యము అతను కూడా అనుసరించేశాయి. అంటే కలియుగం ఆరంభం అయిపోయింది. సత్యము, ధర్మము అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇక నశిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇంతవరకు మనము చదివాము. ఇంకా 8వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. శ్రీవాణి మాతాజీ. దేవాదయో బ్రహ్మ ముఖ్యా న విశంతం స్వధామని దేవాదయో బ్రహ్మముఖ్యా న విశ్వంతం స్వధామని అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతి విస్మిత. అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుచ్చాతి విస్మితాః. శ్రీకృష్ణుడు స్వధామమునందు ప్రవేశించినప్పుడు తన గమనమును ప్రకటించని కారణమున పలువురు దేవతలు, బ్రహ్మాదులు అతన్ని కాంచజాలకపోయింది. కానీ వారిలో కొందరు అతన్ని చూడగలిగి మిగులు విస్మితులైవి. భగవంతుడు కళ్ళ ముందు ఉన్నప్పుడు ముఖాముఖి చూడడం, భగవంతుడు మన కళ్ళ ముందు లేనప్పుడు కూడా ముఖాముఖి చూడడం, ఇవి వివిధ రకాల స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులకి సంబంధించినటువంటిది. కొంతమంది భక్తిలో అగ్రగరులు అయినప్పుడు, పురోగమించినప్పుడు ఒక్కొక్కసారి భగవంతుడు దర్శనమిస్తారు. ఎలా ఎలా అంటే భగవంతుడు లీలల్లో భాగం పంచుకున్నప్పుడు భగవంతుడు స్వయంగా మనతోనే ఉన్నట్లు, భగవంతుడితోటి కలిసి మనం కూడా ఆ లీలల్లో భాగం పంచుకొని దాన్ని భౌతికంగానే మనం చూడవచ్చు. మన కళ్ళతోటి ముఖాముఖి భగవంతుడిని దర్శించుకోవచ్చు. మరి విశుద్ధ భక్తులు కొంతమంది భగవంతుడి లీలల్లో భాగం పంచుకున్నప్పటికీ వాళ్ళ యొక్క భక్తియుత సేవ కారణంగా వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నశించిపోవడం వలన వాళ్ళు భగవంతుడిని నిరంతరం అన్ని ప్రదేశాల్లోనూ అందరిలోనూ చూడగలుగుతారు. ఎక్కడైనా భగవంతుడిని చూడగలిగినటువంటి వాళ్ళకి భగవంతుడి మీద విరహం అనేటువంటిది ఉండదు. విరహ భావనతోటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, బయటికి ఎంత విరహాన్ని ప్రదర్శించినప్పటికీ వాళ్ళు భగవంతుడిని నిరంతరం ఫీల్ అవుతారు. వాళ్ళ హృదయంలోనే వాళ్ళు భగవంతుని ప్రతిష్ఠించుకుంటారు. వాళ్ళు భగవంతుడితో సాంగత్యంలో లేనటువంటి ఒక క్షణాన్ని కూడా వాళ్ళు ఊహించుకోరు. అలానే ఎప్పుడైతే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయారో అప్పుడు బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దేవతలు సైతం కూడా భగవంతుడు లేనటువంటి ఒక వెలితిని వాళ్ళు గమనించగలిగారు. భగవంతుడు లేరు, కనిపించట్లేదు ఆయనకి. వాళ్ళకి అప్పుడు భగవంతుడు కనిపించట్లేదు. ఎందుకు? భగవంతుడు అక్కడే ఉన్నారు కదా అని అనుకోవచ్చు. భగవంతుడు యాక్చువల్గా శరీరంతో సహా వెళ్ళిపోయారు. భగవంతుడు ఏమీ మనలాగా శరీరాన్ని వదిలేసి వెళ్ళలేదు. ఎందుకు శరీరంతో సహా వెళ్ళిపోయారు భగవంతుడు? భగవంతుడి యొక్క శరీరం భౌతికం కాదు కాబట్టి, భగవంతుడి యొక్క శరీరం భౌతికం కాదు కాబట్టి ఏదేదైతే భౌతికమో అదంతా ఇక్కడ వదిలేస్తాం. ఏదైతే ఆధ్యాత్మికమో అది మాత్రమే వెళ్తుంది. అవునా? అందుకని సూక్ష్మ శరీరం కూడా మనం తీసుకుని వెళ్ళాం. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం కూడా చంపేసేయాలి. సూక్ష్మ శరీరాన్ని కూడా చంపేసేయాలి. భౌతిక శరీరం మాత్రమే చస్తూ ఉంటే, సూక్ష్మ శరీరం చావకపోతే మనం ఈ భౌతిక విషయంలోనే ఉంటాం. భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా చంపాలి. సూక్ష్మ శరీరాన్ని చంపే ప్రాసెసే భక్తి యోగం. ఓకే, అంటే ఈ అహంకారం నశించిపోవాలి. తర్వాత మనసుకి ఉన్నటువంటి అన్ని రకాల కోరికలు నశించాలి. ఇది సూక్ష్మ శరీరాన్ని చంపడం అంటే. ఓకే, శుద్ధ చైతన్యాన్ని కలిగి ఉండాలి. అంటే బుద్ధి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి వాటి గురించే ఆలోచించాలి. ఈ విధంగా సూక్ష్మ శరీరాన్ని కూడా చంపాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. ఎందుకు? సూక్ష్మ శరీరం భౌతికంగా ఉన్నంత కాలం మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేము. కాబట్టి మనలో అనర్థాలన్నీ పోవాలి. మనలో ఉన్నటువంటి అన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ పోవాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హులము. సో బ్రహ్మదేవుడితో సహా కొంతమంది దేవతలు అందరికీ కూడా భగవంతుడు కనిపించట్లేదు, కానీ కొంతమందికి ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. భగవంతుడు తన ధామానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. దానికి వాళ్ళే ఆశ్చర్యపోయారు. అదేంటి, భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయారు కదా, అయినా మనం ఎలా చూడగలుగుతున్నాము అని వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం మంగతాయర్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. సౌదామన్యా యథాకాశే యంత్యా హిత్వా భ్రమండలం. సౌదామన్యా యథాకాశే యాంత్యా హిత్వా భ్రమండలం. గతిర్న లక్ష్యతే మర్త్యై తథా కృష్ణస్య దైవతే.
తద్దిన్న లక్ష్యతే మత్తైస్తదా కృష్ణస్య దైవతే. హరే కృష్ణ. మేఘమండలంను విడిచెడి మెరుపు గమనమును సాధారణ మనుష్యులు కనుగొనలేని చందమున స్వభావమునకు వెడల్సినట్టి శ్రీకృష్ణ గమనము దేవతలకు కనుగొనజాలకపోయింది. ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. మెరుపు యొక్క ఆకస్మిక గమనమును దేవతలు చూడగలరు, కానీ మానవులు దానిని చూడలేరు. అట్లే శ్రీకృష్ణ భగవాన్ ఆకస్మిక నిష్క్రమణను ఆధ్యాత్మిక ఆకాశములోని భగవత్పార్షదులు ఎరుగగలిగిరి, కానీ దేవతలు ఎరుగజాలకుండిరి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మెరుపు వచ్చినటువంటిది కొంతమందికి కనిపించదు, వస్తుంది పోతుంది క్షణంలో. ఓకే, సో కొంతమంది మాత్రం దాన్ని గమనించగలుగుతారు. అలానే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోతున్నటువంటి విషయము కొంతమంది చూడగలిగారు. ఎవరు వాళ్ళు చూడగలిగింది? కేవలం తన పార్షదులు మాత్రమే, భగవంతుడి యొక్క పార్షదులు మాత్రమే చూడగలిగారు. కానీ పార్షదులు కానిటువంటి వాళ్ళు ఎవరు అంటే మిగిలినటువంటి దేవతలు. దేవతలందరి యొక్క స్థానం పార్షదుల స్థానం కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుల యొక్క స్థాయి దేవతల స్థానం కంటే కూడా ఉన్నతమైనటువంటిది. భగవంతుడి యొక్క అంతర్ధాన సమయంలో తను తిరిగి తన ధామానికి వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని పార్షదులు ప్రత్యక్షంగా చూడగలిగారు, కానీ దేవతలు చూడలేకపోయారు. అక్కడి నుంచి శరీరం మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎలా వెళ్ళిందో తెలియదు. ఓకే, సో ఆ విధంగా దేవతలు ఎవరు కూడా భగవంతుడి యొక్క గమనాన్ని గమనించలేకపోయారు. నెక్స్ట్ 10వ శ్లోకం. నాగేశ్వరరావు ప్రభుజీ. బ్రహ్మరుద్రాదయస్తే తు దృష్ట్వా యోగగతిం హరే. వేముల నాగేశ్వరరావు ప్రభు మీట్లో ఉన్నారు. నరసింహారావు ప్రభుజీ. నరసింహారావు, సారీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చదవండి ప్రభు 10వ శ్లోకం. బ్రహ్మరుద్రాదయాస్తేతు దృష్ట్యా యోగగతిం హరే. విస్మితాస్తాం ప్రశంసంతః స్వం స్వం లోకం యుయుస్తథా. విస్మతాస్తాం ప్రశస్తంత స్వలోకం యుయుస్తదా. అయినను కొందరు దేవతలు, విశేషంగా బ్రహ్మ రుద్రులు శ్రీకృష్ణ భగవానుని యోగశక్తి పనిచేసేటి విధమును దర్శింపగలిగిన వారే విస్మృతులైరి. పిదప దేవతలందరూ భగవానుని యోగగతిని ప్రశంసించుచు తమ తమ లోకములకు పోయిరి. భాష్యం. ఈ విశ్వములో దేవతలు సర్వజ్ఞులే అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని యోగగతిని ఎరగజాలక ఆ విధముగా విస్మృతులైరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో భగవంతుడి యొక్క యోగ గతిని చూసి చివరికి బ్రహ్మ రుద్రులు కూడా విస్మితులయ్యారు. అక్కడ ఉన్నటువంటి దేవతలు కాదు, ప్రత్యేకించి బ్రహ్మ రుద్రులు కూడా. ఎందుకు మనకి ప్రత్యేకించి బ్రహ్మ రుద్రులు అని చెప్తున్నారు అంటే, దేవతలందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు, శివుడు. ఓకే, సో శ్రేష్టమైనటువంటి దేవతలకే భగవంతుడి యొక్క యోగ శక్తిని అర్థం చేసుకోలేకపోతే ఇంకా సామాన్యమైనటువంటి దేవతలు ఏం అర్థం చేసుకోగలుగుతారు? భగవంతుడి యొక్క యోగ గతిని వాళ్ళు ప్రశంసిస్తూ కూడా వాళ్ళు చివరికి వాళ్ళ ధామాలకి, వాళ్ళ లోకాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో భగవంతుడి యొక్క అంతర్ధాన లీలలను కూడా వాళ్ళు ప్రశంసిస్తూ కీర్తిస్తూ వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 11. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు శివుడు శుద్ధ వైష్ణవుడైనా కూడా ఆయన దేవి దేవతల్లోకి వస్తారు కాబట్టి ఆయన కూడా చూడలేకపోయారు, అంతేగా ప్రభుజీ? శివుడికి కూడా అర్థం కాలేదు, దర్శించారని చెప్తున్నారు కదా ప్రభుజీ. మరి ఎక్కడ దర్శించారని చెప్పారు? విశేషంగా బ్రహ్మరుద్రులు శ్రీకృష్ణ భగవాను యోగశక్తి పనిచేసే విధమును దర్శింపగలిగిన వారే విస్మితులయ్యారు. చూడగలిగినటువంటి వాళ్ళు చూసి విస్మితులయ్యారు, చూడలేనటువంటి వాళ్ళు చూడలేకపోయినందుకు విస్మితులయ్యారు. ఓకే, అంటే బ్రహ్మరుద్రులు దర్శించగలిగారు వెళ్ళేదాన్ని, అంటే పార్షదులతో సహా పార్షదులు దర్శించినట్టు వాళ్ళు కూడా దర్శించగలిగారు, చూడగలిగారు. కానీ అది కూడా వాళ్ళు విస్మితులయ్యారు. అంటే అది ఎలా సాధ్యం, అనేటువంటి ఒక విస్మృతి. నెక్స్ట్ 11వ శ్లోకం. నాగలక్ష్మి. రాజన్ పరస్య తనుభృజ్జననాప్యయేహ. రాజన్ పరస్య తనుభృజ్జన నాప్యయేహ. మాయా విడంబన మవేహి యథా నటస్య.
మాయా విడంబనమవేహి యదా నటస్య సృష్ట్వాత్మనేధమను విశ్వవిహృత్య చాంతే సృష్ట్వాత్మవేద వేదమను విశ్య విహృత్య చాంతే సంహృత్య చాత్మమహినోపరతః స ఆస్తే. సంహృత్య చాత్మ మహిళో పరత సస్తే. రాజా, దేహదారులకు బద్ధజీవుల జన్మ తిరోభావములను పోలి ఉండేది భగవానుని ఆవిర్భావ అంతర్ధానములు నటుని అభినయం వలె వాస్తవమునకు ఆ దేవదేవుని మాయా ప్రదర్శనమని ఎరుగుము. ఈ విశ్వమును సృజించిన పిమ్మట అతడు దాని యందు ప్రవేశించి కొంతకాలం దాని యందు విహరించి తుదకు దాన్ని లయింపజేయును. పిదప అతడు జగత్కార్యములన్నిటిని విరమించి స్వీయ దివ్యమహిమయందే నిలిచియుండును. భాష్యం. యదువంశీయుల నడుమ జరిగిన నామమాత్ర యుద్ధము వాస్తవమునకు భగవంతుని లీలాకృతి ప్రదర్శనమని శ్రీల శ్రీధర స్వామి ఏలయన శ్రీకృష్ణ భగవాను అనుయాయులు ఎన్నడను బద్ధజీవుల వలె సాధారణ జన్మ రుచులకు లోనుగారు. అందువలన ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపబడినట్లు స్వయంగా భగవానుడు భౌతిక జన్మ రుచులకు అతీతమై ఉన్నాడు. ఇచ్చట నటస్య నటుడు లేదా ఇంద్రజాలకుడు అను పదము ప్రధానమైనది. మరణించడి గారడిని ప్రదర్శించడి ఒక ఇంద్రజాలకుని కథను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇట్లు చెప్పి ఉండరు. ఒక రాజు తన ఎదుట విలువైన వస్త్రములు, నగలు, నాణ్యములు మున్నగ వాటిని కుప్పగా పోయించగా ఒక ఇంద్రజాలకుడు దాన్ని సమీపించును. అతడు ఒక రత్నహారంను తీసుకొని రాజుతో, నేను ఇప్పుడు ఈ హారం తీసుకొంచున్నాను, ఇక ఇది నీది కాదు అని పలికి దాన్ని మాయం కావించును. నేను ఇప్పుడు బంగారు నాణ్యం తీసుకొంచున్నాను, ఇక ఇది నీది కాదు అని పలికి బంగారు నాణ్యం మాయ చేసిన పిమ్మట అతడు అదే రీతిగా రాజుతో పంతమాడుచు 7,000 గుర్రములను మాయం చేసిన పిదప అతడు రాజు యొక్క పుత్రులు, పౌత్రులు, సోదరులు, బంధువులు ఒకరినొకరు ఎదుర్కొని ఆ భీకర యుద్ధంలో అందరూ మరణించిన భ్రమను కలిగించింది. ఇంద్రజాలకుడు పలుకుచుండగా రాజు వినుచు అదే సమయం అవన్నీయును తన ఎదుట జరిగిపోవటను సభలో ఆసీనుడై దర్శించసాగాను. పిమ్మట ఇంద్రజాలకుడు రాజుతో పలుకుచు, రాజా, నాకు జీవించవలనని కోరిక లేదు. గారడి విద్యను నేర్చినట్లే నేను నా గురుదేవుని అనుగ్రహించే యోగంను కూడా నేర్చుకుని మనుజుడు తీర్థస్థానంలో ధ్యానం చేయొచ్చు దేహంను విడవలని చెప్పబడినది. నీవు అనేకమగు పుణ్యకార్యం చేసితే కనుక నీవే స్వయంగా తీర్థస్థానం వంటి వాడువు కనుక ఇప్పుడే నేను నా దేహం త్యజించేదను అని అనేను. ఆ విధంగా పలుకుచు ఇంద్రజాలకుడు యోగాసీనుడై ప్రాణామాయము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అందు లగ్నమై మౌనమును దాల్చను. ఒక క్షణం తర్వాత సమాస్థితిలో అతని దేహం నుండి అగ్ని ప్రజ్వరిల్లి దాన్ని దగ్ధం కావించును. పిమ్మట అతని భార్య శోకకాతరై అదే అగ్నిలో ప్రవేశించును. 3-4 రోజుల తర్వాత ఆ ఇంద్రజాలకుడు తిరిగి తన పురంలోకి వచ్చి తన కుమార్తెలలో ఒకతను రాజు చెంతకు పంపాను. ఆ కుమార్తె వచ్చి తండ్రి మాటలను రాజు తెలుపుచు, రాజా, అదృశ్యముగా నేను నీ పుత్రులు, పౌత్రులు, సోదరులు అందరినీ ఆరోగ్యంగా తీసుకొని వచ్చాను. నీవు నాకు ఇచ్చిన రత్నాలను కూడా తీసుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకొని నేను ఇప్పుడే నీ ప్రసాదానికి వచ్చాను కనుక నీ ఎదుట ప్రదర్శించిన గారడికి తగిన బహుమతి ఇవ్వగలనని ఆశిస్తున్నాను అని అన్నది. ఈ రీతిగా సాధారణ గారడి విద్య చేతను మనుషుడి జన్మ మృత్యువును చూడవచ్చును. భగవానుడు ప్రకృతి నియమంలోకి అతీతుడే అయినప్పటికీ మానవుని వలనే మరణించినాడని మూర్ఖులు తలుచులాగున తన మాయను ప్రదర్శించడం తెలుసుకున్నట కఠినమేమీనూ కాదు. వేదవాంగ్మయంలో ద్రోపరపడినట్లు వాస్తవం నాకు శ్రీకృష్ణ భగవానుడు తన నిత్య శరీరంతోనే స్వధామంలోకి వెళ్ళి ఉండదు. థ్యాంక్ యూ. ఓకే. సో భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క మృత్యు అనేటువంటివి ఉండవు అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఒక భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకునేటువంటి మనలాంటి వాళ్ళ యొక్క జన్మ మృత్యువు లాంటిది కాదు భగవంతుడి యొక్క ఆవిర్భావ అంతర్ధానాలు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో భగవంతుడే సృష్టించినటువంటి ఈ సృష్టిలో భగవంతుడే ఒక పాత్ర పోషణ చేయటానికి వచ్చారు, అంటే నటన చేయడానికి వచ్చారు. ఒక సినిమాలో యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా మనము ఆ 2 గంటలు 2 గంటలన్నర సేపు మనం చూస్తాం. చూసినటువంటి వాళ్ళు సినిమా తర్వాత కూడా ఉంటారా తెర మీద? పోనీ ఆ సినిమాలో చూసినటువంటి వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారా? ఏం కలిసి ఉండరు. ఆ సినిమా చేయడానికి కలుస్తారు, ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. అంటే ఒకే వ్యక్తి అనేక సినిమాలు చేస్తాడు. అనేక సినిమాలు చేసినప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర ఉంటుంది. మొదటి సినిమాలో చేసినటువంటి పాత్రనే నేను కంటిన్యూ చేస్తాను రెండో సినిమాలో అంటే అది కుదరదు. ఓకే, అప్పుడు ఈ 2 సినిమాలు ఒకే సినిమా అవుతుంది అదంతా. ఓకే, సో ఆ విధంగా భగవంతుడు కూడా తన లీలలు చేయడం కోసం మాయతోటి ఈ భౌతిక విషయంలోకి వచ్చి తన లీలలను చేసేసి తిరిగి తన ధామానికి వెళ్ళిపోతారు. అంటే ఒక పాత్ర పోషణగా వస్తారు, నటనలాగా చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి
ఎప్పుడైతే తన యొక్క లీలల్ని పరిసమాప్తి చేయాల్సినటువంటి సందర్భం వస్తుందో అప్పుడు తను తిరిగి తన ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఇంద్రజాలకుడు రాజుకి సంబంధించినటువంటి ఒక కథని తెలియజేస్తున్నాం. దీన్ని భగవంతుడు సృష్టించినటువంటి మాయతో మనము చూడవచ్చు. ఓకే, సో ఏ విధంగా అయితే ఇంద్రజాలకుడు రాజు దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి తన్ను తాను కూడా యోగ నిద్రలో తన్ను కూడా యోగ అగ్నితోటి తన్ను తానే ఆ, ఆ, శరీరాన్ని త్యాగం చేసినటువంటి విధానాన్ని చూసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తానే తిరిగి వచ్చి ఆ ఇంద్రజాలం ద్వారా తను ఏమేమైతే మాయం చేశాడో వాటన్నిటి, అంటే అక్కడ కనిపించినటువంటి ప్రతిదీ కూడా ఇంద్రజాలం. తన్ను తాను కాల్చుకోవడం కూడా ఇంద్రజాలంలో భాగమే. ఓకే, తన భార్య తన అగ్నిలోనే దూకి చనిపోవడం కూడా ఇంద్రజాలంలో భాగమే. ఈ విధంగా తను చేసినటువంటి ఇంద్రజాలం ప్రకారంగా రాజు తనకున్నదంతా కూడా కోల్పోయారు. కొద్ది రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఆ రాజు ఆ ఇంద్రజాలం చేసినటువంటి వ్యక్తి తిరిగి తను ఏదైతే ఇంద్రజాలం ద్వారా మాయం చేశాడో వాటన్నిటిని తిరిగి తీసుకొచ్చి ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక మాయగాడు ఏ విధంగా అయితే మాయ చేసి తిరిగి ప్రకటన చేస్తున్నాడో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలో మాయని సృష్టించారు. మనం కూడా అనేక రకాలుగా పోతున్నాము, మళ్ళీ ప్రకటమవుతున్నాం, మళ్ళీ మాయమవుతున్నాం, మళ్ళీ ప్రకటమవుతున్నాం. సో ఇవన్నీ కూడా ఈ గారడి వాడి యొక్క గారడి విద్యలాగా భగవంతుడు చేస్తున్నటువంటి మాయా అని మనకి చెప్తున్నారు. కానీ భగవంతుడు నిత్య శరీరంతోనే స్వధామానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 12వ శ్లోకం. ప్రమీల మాతాజీ. మర్త్యేన యోగురు సుతం యమలోకనీతం మత్యేన యో గురుసుతం యమలోకనీతం త్వాంచానయచ్చరణద పరమాస్త్రదగ్ధం త్వాం చానయచ్చరణదః పరమాస్త్రదగ్ధం జిజ్ఞేంతకాంతకమపీశమపాననీశః జిజ్ఞేర్తకాంతకమపి సమసావనీశః కిం స్వావనేశ్వర నయుగ్మృగయుం సదేహం కిం స్వావనేశ్వర నయనృగయుం సదేహం. శ్రీకృష్ణుడు తన గురుపుత్రుని యమలోకము నుండి అదే శరీరంలో తీసుకొని వచ్చి ఉండెను. చర్మరక్షణము నసుగువానిగా అతడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రముచే దగ్ధమైనప్పుడు నిన్ను కూడా రక్షించినాడు. అంతకాంతకుడగు శివునైనను అతడు రణమును జయించెను. జరవ్యాధిని అతడు మానవ శరీరములోనే నేరుగా వైకుంఠమునకు పంపియున్నాడు. అట్టివాడు తనను తాను రక్షించుకున్నట్లో అసమర్థుడగున భాష్యము. ఈ జగత్తు నుండి శ్రీకృష్ణుని నిష్కరణ కథను పట్ల తన దుఃఖమును పరీక్షణ్ మహారాజు దుఃఖమును శమింపజేయుటకు శ్రీ సుఖదేవ గోస్వామి పలు స్పష్టమైన ఉపమానములు నసుగుచు ఆ దేవదేవుడు వ్యుత్తు ప్రభావమునకు అతీతుడని నిరూపించెను. గురు సాందీపముని పుత్రుడు మృత్యువుచే తీసుకొని పోబడినప్పటికీ శ్రీకృష్ణుడు అతనిని అదే దేహంలో వెనుకకు తీసుకొని వచ్చెను. పరీక్షణ్ మహారాజు బ్రహ్మాస్త్రముచే దగ్ధమైనను భగవానుచే సులభంగా రక్షింపబడెను. అనగా బ్రహ్మతేజమైనను శ్రీకృష్ణుని తాకలేదు. బాణాసురునితో జరిగిన యుద్ధం నందు శ్రీకృష్ణుడు శివుని ఓడించి ఉండెను. జరవ్యాధుడు మానవ దేహంలోనే వైకుంఠమునకు పంపబడెను. మృత్యువు శ్రీకృష్ణ భగవాన్ని బాహ్యశక్తి యొక్క అల్పమగు విస్తారము వంటిది. అది అతనిపై ఎంత మాత్రము పనిచేయజాలదు. శ్రీకృష్ణుని కర్మల దివ్య స్వభావమును వాస్తవముగా నెరిగినవాడు ఈ ఉపమానముల్లో నమ్మకమైన నిదర్శనమును గాంచగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ఓకే, శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని అంటే మనకే ఒక రకంగా జీర్ణించుకోలేనటువంటి విషయంలాగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు అంతర్ధానం అవడం ఏంటి? అది కూడా ఒక బోయవాడు ఒక బాణం వేస్తే ఆ బాణం నుంచి తనను తాను రక్షించుకోలేక తను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఇది మనందరం కూడా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వ్యక్తికి, శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం తెలిసినటువంటి వ్యక్తికి ఈ విధంగా అంతర్ధానం అవడం ఏమిటి అని మనందరికీ కూడా అనిపిస్తుంది. అలానే పరీక్షణ్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. పరీక్షణ్ మహారాజు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితోటి ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఓకే, సో అలాంటప్పుడు మరి పరీక్షణ్ మహారాజుకి ఎలా ఉంటుంది? అంతర్ధానం అయిపోయారు శ్రీకృష్ణ భగవానుడు అని అంటే చాలా బాధ కలుగుతుంది. సో అందుకనే సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవాను అంతర్ధానం అయిపోయారు అని చెప్పినప్పుడు పరీక్షణ్ మహారాజు బాధను కూడా తగ్గించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు ఇక్కడ.
ఓకే. శ్రీకృష్ణుడు తను తాను రక్షించుకోలేకపోయారు. శ్రీకృష్ణుడు ఎందుకు ఈ లోకంలో ఇంకా ఉండలేకపోయారు? ఎందుకు తన ధామానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు బోయవాడు వేసినటువంటి బాణం నుంచి రక్షించుకోలేకపోయారు? ఇంత చిన్న విషయం ఎందుకు ఆయన చేయలేకపోయారు? ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఆయన జయించగలిగారు. ఎంతోమంది రాక్షసుల్ని తన యుక్తితో శక్తితో చంపేశారు. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు తను తాను రక్షించుకోలేకపోయారు అని తమలో తామే బాధపడేటువంటి విశుద్ధ భక్తులందరికీ కూడా శుకదేవ గోస్వామి చెప్తున్నటువంటి మెసేజ్ ఏమిటి? శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడంటే తన గురుపుత్రుడు యమలోకంలో ఉంటే తిరిగి అదే శరీరంతో తీసుకుని వచ్చారు గురుపుత్రుణ్ణి. సాందీపన ముని యొక్క పుత్రుణ్ణి యమలోకం నుంచి తీసుకొచ్చారు. అవునా కదా? ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అయితే అలా చేయగలను? ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చి ఆశ్రయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది, చివరికి తన గురువుతో సహా. మరి అలాంటి శ్రీకృష్ణుడు ఇంకా ఏం చేశారు? అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షిత్ మహారాజుని రక్షించారు. ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పాండవుల పిల్లలు అందరూ మరణించారు కదా. అర్జునుడి యొక్క పిల్లలు, పాండవుల యొక్క ఇతర పిల్లలు అందరూ మరణించేశారు. ఒక్క పాండవులు తప్ప, వాళ్ళతో పాటు పరీక్షిత్ మహారాజు తప్ప ఇంకెవరూ బ్రతికలేరు. కృష్ణుడు రక్షించాలి అని అనుకుంటే ఎవరు వాళ్ళని ఏమీ చేయలేరు. కృష్ణుడి యొక్క ఆశ్రయం అంత చరమ ఆశ్రయం లాంటిది. ఇంకా కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఎలాంటి కష్టము రాకుండా కృష్ణుడే చూసుకుంటారు. చివరికి చూడండి, పరీక్షిత్ మహారాజు ఎంతండి పిండం. ఆ టైంలో బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదుర్కోగలిగాడు. ఎలా ఎదుర్కోగలిగాడు? కేవలం కృష్ణుడి వల్ల మాత్రమే అది సాధ్యమైంది. కాబట్టి అంతేకాదు, శివునితో కూడా యుద్ధం చేసి శ్రీకృష్ణ భగవానుడు గెలవగలిగారు. శివుడు కూడా గెలవలేకపోయాడు కృష్ణుడి మీద. తనని చంపాడు అని అంటున్నటువంటి ఆ జరావ్యాధుడు అనేటువంటి బోయవాణ్ణి కూడా శ్రీకృష్ణుడే స్వశరీరంతో భగవంతుడి యొక్క ధామానికి పంపించారు. అంటే ఆ బోయవాడు ఎవరండి? పార్షదుడు. భగవంతుడి యొక్క పార్షదుడు. అందుకని ఆయన అదే శరీరంతో భగవంతుడి యొక్క వైకుంఠ ధామానికి పంపించేశారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు తను తాను రక్షించుకోలేడా? ఇన్ని గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి శ్రీకృష్ణుడు తన్ను తాను రక్షించుకోవడం పెద్ద కష్టమైన విషయమా? ఏమి కష్టమైన విషయం కాదు. ఓకే, సో అది కాబట్టి భగవంతుడు లేరు, భగవంతుడు ధామాన్ని వదిలేసి ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని ఏం బాధపడవలసిన లేదు. అది భగవంతుడి యొక్క ఇచ్ఛానుస్వారం ఆయన వెళ్ళగలిగారు. అందుకని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని. చాలా చులకనగా కృష్ణుడిని చూడకూడదు అంతర్ధానంలో అని. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఇందుమతి మాత. తథాప్యశేషా స్థితి సంభవాప్యేష్యాం అనన్యహేతుర్యదశేష శక్తిదృక్ నైచ్ఛత్ ప్రణేతుం వపురత్ర శేషితం మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్. అశేష శక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడే అసంఖ్యాక జీవుల సృష్టి స్థితి లయములకు కారణుడైనను ఈ జగత్తులో తన శరీరమును ఉంచగోరలేదు. ఆ విధముగా అతడు ఆత్మనిష్ఠుల గమ్యమును వెల్లడి చేయుచు ఈ మర్త్యలోకమునకు ఎటువంటి విలువ లేదని ప్రదర్శించెను. భాష్యము. పతిత జీవులను రక్షించుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తులో అవతరించినప్పటికీ ఇచ్చటనే అనవసరముగా పరిభ్రమించుటకు జనులను అతడు ప్రోత్సహింపగోరలేదు. వేరు మాటలలో సాధ్యమైనంత తొందరగా మనుజుడు కృష్ణ భక్తి భావనను పరిపూర్ణమనర్చుకొని భగవద్ధామమునకు వెడలవలెను. శ్రీకృష్ణుడు ధరణిపైననే సుదీర్ఘ కాలము నిలిచినచో అనవసరముగా ఈ భౌతిక జగత్తు యొక్క ప్రతిష్టను వృద్ధి చేసిండేది వాడు. శ్రీమద్ భాగవతము 3.2.11 నందు శ్రీ ఉద్ధవుడు ఆదాయాంతర దాద్యస్తు స్వబింబం లోకలోచనమని పలికిండెను. అనగా దరిత్రిపై గల సర్వుల ఎదుట తన నిత్య రూపమును ప్రకటించిన శ్రీకృష్ణ భగవానుడు తనను యథారూపమున చూడజాలని వారి దృష్టి నుండి తన రూపమును తొలగించి
అంతర్ధానము చెందెను. శ్రీమద్ భాగవతము 3.2.10 నందు ఉద్ధవుడు ఇది కూడా పలికెను. దేవస్య మాయయా స్పృష్ట ఏ చాన్య సదాశ్రితాః భ్రామ్యతే దీర్ణ తద్వాక్యై ఆత్మన్యుక్తాత్మనోహరో. భగవన్మాయచే భ్రమితులైన వారి పలుకులు సంపూర్ణ శరణాగతులైనట్టి వారి బుద్ధిని ఎట్టి పరిస్థితుల యందును విచలితము చేయజాలవు. శ్రీకృష్ణుని దివ్య అంతర్ధానమును అవగతము చేసుకునే యత్నములో వైష్ణవాచార్యులను అనుసరించిన వాడు భగవానుడు సర్వశక్తిమంతుడనియు అతని ఆధ్యాత్మిక దేహము నిత్య ఆధ్యాత్మిక శక్తితో సమానమనియు సులభముగా ఎరగగలడు. హరే కృష్ణ. నేను మీకు మెసేజ్ పంపించాను, చూసుకోండి. సరే, ఓకే. సో భౌతిక విషయం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ ప్రదేశం మనకు బాగా నచ్చింది అనుకోండి, వెంటనే వచ్చేస్తామా? ఉంటాం ప్రభుజీ, కాసేపు ఉంటాం, చాలాసేపు ఉంటాం. ఇంకా అంటే మన ఆ ప్రదేశానికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. అటాచ్మెంట్. ఇంపార్టెన్స్ అలాంటిది. ఇప్పుడు మనం ఏదో విహారయాత్రలకు వెళ్తాము, మనకు బాగా నచ్చుతుంది, ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావాలి అని అనుకుంటాం కదా. నెక్స్ట్ ఇయర్ కూడా హాలిడేస్ రాగానే మనము ఇక్కడికే రావాలి అని అనుకుంటాం. సో అలానే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వానికి వచ్చారు. మనందరం కూడా కృష్ణుడు ఈ భౌతిక విశ్వాన్ని వదిలి వెళ్లకుండా ఉంటే బాగు అని మనం అనుకుంటున్నాం. కానీ కృష్ణుడు భౌతిక విశ్వానికి ఒక గెస్ట్లా వచ్చారు, అంతేనా? ఒకవేళ కృష్ణుడు కనుక ఇక్కడే ఎక్కువసేపు ఉన్నారనుకోండి, అంటే ఏంటన్నట్టు కృష్ణుడు భౌతిక విశ్వానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థం, అంతేనా? ఆ ప్రదేశం నచ్చింది, ఆ ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నారు అంటే తన ధామం కంటే గొప్పదా ఈ భౌతిక విశ్వం? కాదు కాదు. వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తను ఈ భౌతిక విశ్వాన్ని వదిలి వెళ్ళిపోగలిగారు అని అంటే ఈ ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏమీ లేదు అని మనకి చెప్పటం. మనమందరం ఈ లోకంలోనే ఉండాలి అని అనుకుంటాం కదండి, ఈ శరీరంలోనే, ఈ లోకంలోనే, ఈ కుటుంబంలోనే ఉండాలి అని అనుకుంటాం. మన బంధుమిత్రులు ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసినా మనం మాత్రం ఇక్కడే ఉండాలి అని అనుకుంటాం. ఓకే, చివరికి భగవంతుడు కూడా ఇప్పుడైనా నువ్వు నన్ను తలుచుకో, కనీసం కృష్ణ భక్తి చేయి ఇప్పుడైనా అని అన్నా కానీ ఇంకా లేదు, ఇంకా నాకు టైం ఉంది, నేను ఇక్కడే ఉండాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి అని మనం అనుకుంటాం. ఎందుకు? మనకి భౌతిక విషయంలో సుఖంగా అనిపిస్తుంది, మనకి భౌతిక విషయంలో గొప్పగా అనిపిస్తుంది, భౌతిక విశ్వానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ కృష్ణుడు తృణప్రాయంగా తీసిపడేశారు భౌతిక విశ్వాన్ని. ఈ భౌతిక విశ్వానికి ఏ ఇంపార్టెన్స్ లేదనేటువంటి విషయాన్ని అర్థం చేయడం కోసం మనందరికీ కూడా తను భౌతిక విశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరికీ అనిపిస్తుండొచ్చు కృష్ణుడు చాలా కాలం ఉన్నారు కదా అని. ఓకే, కృష్ణుడు చాలా కాలం ఉన్నారు కదా, చాలా కాలం ఉంటేనే దాని ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అని అంటున్నారు కదా. మరి అలా అయితే కృష్ణుడు కూడా చాలా కాలం ఉన్నారు కదా, కృష్ణుడు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఈ భౌతిక విషయంలో గడిపినటువంటి సమయం ఒక క్షణం కాలం కంటే కూడా తక్కువ సమయం కృష్ణుడి దృష్టిలో. ఓకే, మనందరికీ కృష్ణుడి యొక్క వయసు 120 సంవత్సరాలు. కృష్ణుడికి 120 సంవత్సరాలు అంటే ఎంత అండి? క్షణం కూడా కాదు, క్షణం కూడా కాదు. అంటే కృష్ణుడి మీద కాలం యొక్క ప్రభావమే లేదు, మృత్యువు యొక్క ప్రభావం కూడా కృష్ణుడి మీద లేదు. అందుకని కృష్ణుడు ఎప్పుడు కూడా 16 సంవత్సరాల బాలులానే కనిపిస్తాడు. ఓకే, మీరు మన వీడియో ఇమేజ్లో చూస్తున్నారా? వీడియో పెట్టినప్పుడు ఇమేజ్ చూస్తున్నారా? ఇమేజ్లో కృష్ణుడు బొమ్మ చూసారా? కృష్ణుడు 120 సంవత్సరాల ముసలోళ్ళలాగా ఉన్నాడా? 16 సంవత్సరాలు కేవలం 16 సంవత్సరాలు. అంటే కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి తన శరీరాన్ని 16 సంవత్సరాల బాలుడుగా మార్చారు. కాల ప్రభావంతో కృష్ణుడు బాల్యం నుంచి 16 సంవత్సరాల వయసుకు వచ్చేసారు అని కాదు, కాల ప్రభావంతో రాలేదు. కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి 16 సంవత్సరాల బాలుడుగా మారిపోయారు. మరి అలానే కాల ప్రభావంతో ఒకవేళ కృష్ణుడు నెల వయసు బాలుడి నుంచి 16 సంవత్సరాల బాలుడు వరకు మారిపోతే మరి అదే కాల ప్రభావంతో 16 సంవత్సరాల నుంచి 125 సంవత్సరాల ముసలివాడిగా కూడా మారిపోవాలిగా. మారారా? మారలేదు. అంటే కృష్ణుడి శరీరం మీద కాలం యొక్క ప్రభావమే లేదు
అందుకనే ఆయన 125 సంవత్సరాల వయసులో కూడా 16 సంవత్సరాల బాలులానే ఉన్నారు ఆయన. అంతేకాదు గోలోక బృందావనానికి వెళ్ళినా కానీ కృష్ణుడు 16 సంవత్సరాల బాలులానే కనిపిస్తాడు మనకి. అక్కడ కూడా ముసలివాళ్ళ కనిపించరు. ఎందుకు? అది ఆధ్యాత్మిక విషయం. కాలం యొక్క నియంత్రణ అనేటువంటిది, కాలం యొక్క ప్రభావం అనేటువంటిది ఉండనే ఉండదు. అలానే ఇప్పుడు కాలం యొక్క ప్రభావమే లేనటువంటి వ్యక్తికి మృత్యువు యొక్క ప్రభావం ఉంటుందా? అయ్యో ఎప్పుడు నేను మరణిస్తానో, ఎప్పుడు నా శరీరం పోతుందో అనేటువంటిది ఉంటుందా? భౌతిక శరీరమే లేనటువంటి వ్యక్తికి మృత్యువు యొక్క ప్రభావం కూడా ఉండదు, మృత్యు భయం కూడా ఉండదు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి ఎలాంటి ఈ యొక్క ప్రభావము అనేటువంటిది లేదు. నెక్స్ట్ పద్నాలుగో శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. యయేతాం ప్రాతరుత్థాయ కృష్ణస్య పదవీం పరాం ఏతాం ప్రాతరుద్ధాయ కృష్ణస్య పదవీం పరాం ప్రయతః కీర్తయేద్భక్త్యా తామే వాప్నోత్యనుత్తమాం. ప్రయతః కీర్తయేద్భక్త్యా తామే వాప్నోత్యుత్తమాం. హరే కృష్ణ. ప్రాతకాలం నా నిద్రను లేచి శ్రీకృష్ణ భగవానుని దివ్య అంతర్ధానమును స్వధామగమనమును భక్తితో శ్రద్ధగా కీర్తించువాడు నిశ్చయముగా అదే పరమగతిని పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రాతకాలంలో నిద్ర నుంచి లేచి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య అంతర్ధానమును స్వధామ గమనమును భక్తితో శ్రద్ధగా కీర్తించువాడు నిక్కముగా అదే పరమగతిని పొందగలడు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కృష్ణుడి యొక్క అంతర్ధాన లీలలను గనక మనం చదివినట్లయితే శ్రద్ధగా, మనం తప్పకుండా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలము. ఫలశ్రుతి చెప్తున్నారు. ఓకే, అంత అద్భుతమైనటువంటిది అంతర్ధాన లీల. నెక్స్ట్ 15వ శ్లోకం. లక్ష్మీ రూపమాతాజీ. దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయో. దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయో. పతిత్వా చరణావస్త్రైర్న్యషించత్ కృష్ణ విచ్యుతః. పతిత్వా చరణావస్త్రై విచించత్ కృష్ణ విచ్యుతః. ద్వారకకు చేరినంతనే వసుదేవ ఉగ్రసేన పాదాలపై పడి కృష్ణుని కోల్పోయినందుకు శోకించుచు కన్నీటితో వాటిని తడిపివేశెను. దారుకుడికి ఒక పని చెప్పారు. ఏం చెప్పారు? ద్వారకకు వెళ్ళి తన బంధువులందరికీ కూడా నా అంతర్ధానం గురించి తెలియచేయాలి. అందుకని దారుకుడు ఏం చేశాడు? దారుకుడు ఇక్కడ ఉగ్రసేనుడి దగ్గరికి వచ్చాడు. మన ద్వారక దగ్గరకు వచ్చాడు. ద్వారకలో ఉగ్రసేనుడు ఉంటాడు. ఉగ్రసేనుడి యొక్క పాదాలపై పడి శ్రీకృష్ణుని కోల్పోయినందుకు శోకించుచు కన్నీటితో తడిపి వేసేసాడు ఉగ్రసేనుడి యొక్క పాదాలు. ఓకే, నెక్స్ట్ 16, 17 మంజులత మాత. కథయామాస నిధనం వృష్ణినాం కృష్ణశో నృపాం. కథయామాస నిధనం వృష్ణీనాం కృశశో నృపాం. త్రచ్చుత్వోద్విగ్న హృదయ జనా శోక విమూర్ఛితా. త్రచ్చుత్వోద్విగ్న హృదయ జనా శోక విమూర్ఛితా. తత్రస్మాత్వరితా జగ్ముః కృష్ణ విశ్లేష విహ్వలాం. తత్రస్మాత్వరితా జగ్ముః కృష్ణ విశ్లేష విహ్వలాః. వ్యసవస్సేరతే యత్ర జ్ఞాతయోగ్నంత ఆననం. యసవః శేరతే యత్ర జ్ఞాతయోగ్నంత ఆననం. పరీక్షిత్ మహారాజా, కృష్ణుల సంపూర్ణ వినాశ వృత్తాంతంను దారుకుడు తెలియజేయగా అది వినిన జనులు ఉద్విగ్న చిత్తులు శోకమూర్ఛితులైరి. కృష్ణ విరహ విల్వహులై వాళ్ళందరూ ముఖములను బాదుకొనుచు తమ జ్ఞాతులు పడి ఉన్న ప్రదేశమున త్వరితముగా వెడలిరి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. హరే కృష్ణ. కృష్ణుడి యొక్క అంతర్ధాన వృత్తాంతం మొత్తాన్ని కూడా దారుకుడు వాళ్ళకి తెలియచేశారు. అది విన్నటువంటి తన బంధువులు అందరూ కూడా శోకమూర్ఛితులైరి.
ఉద్విగ్న చిత్తులయ్యారు. కృష్ణ విరహ విహ్వలురై వారందరూ కూడా ముఖములను బాదుకొనుచు తమ జ్ఞాతులను పడి ఉన్నటువంటి ప్రదేశములకు త్వరితముగా వెడలి. ఓకే, సో కొంతమంది గుండెలు బాదుకుంటారు, కొంతమంది ముఖాన్ని బాదుకుంటారు. ఎందుకు? విరహ బాధన, విరహ వేదన. శ్రీకృష్ణుడు లేరు అనేటువంటి విరహ బాధతో వాళ్ళు ఏడుస్తూ వాళ్ళని వాళ్లే బాదుకుంటూ, ఎక్కడైతే తమ బంధువులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని కృష్ణుడు కూడా అంతర్ధానమైనటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి పరిగెత్తుకుంటూ అందరూ కూడా వెళ్ళారు. 18వ శ్లోకం. లావణ్యమాత. దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతో దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతో కృష్ణ రామావ పశ్యంతః శోకార్తా విజహు స్మృతిం. కృష్ణ రామావ పశ్యంతః శోకార్తా విజహు స్మృతిం. తమ సుతులకు కృష్ణ బలరాములు కనబడకపోయినంతటా దేవకీదేవి, రోహిణి, వసుదేవుడు శోకార్తులే స్పృహను కోల్పోయి. భాష్యము. అసలైన దేవకీదేవి, రోహిణి, ఇతర ద్వారకాపురి వనితలు భౌతిక జగత్తు యొక్క కళ్ళకు కనపడక ద్వారకయందే ఉండిపోగా వారికి పాక్షిక ప్రాతినిధ్యం వహించిన దేవతా వనితలు మృత బంధువులను చూచుటకు ప్రభాస తీర్థములకు పోయిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలుపురు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు రామాయణంలో కూడా రావణాసురుడు సీతని ఎత్తుకుపోయారు అని చెప్తారు కదా. యాక్చువల్గా సీతని ఆయన ఎత్తుకుపోలా. సీతాదేవి ప్రదేశంలో ఒక దేవత వెళ్ళింది కదా, మాయ సీత, ఒక దేవత వెళ్ళింది. అంటే కొన్ని సందర్భాల్లో భగవంతుడి యొక్క పార్షదులు వెళ్ళరు. వారి యొక్క పాక్షిక విస్తారాలు, దేవతలు పాక్షిక విస్తారాలుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నిజానికి అక్కడ దేవకి, రోహిణి, వసుదేవుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు కనిపించట్లేదు, బలరాముడు కృష్ణుడు కనిపించట్లేదు, అందుకని అక్కడ శోకంతో ఉన్నారు. యాక్చువల్గా అక్కడికి వచ్చింది ఎవరు అని అంటే నిజమైనటువంటి దేవకి, వసుదేవుడు, రోహిణి మాత వీళ్ళందరి యొక్క విస్తారాలు, దేవతలు మాత్రమే. దేవతలు వాళ్ళ యొక్క విస్తారాలుగా అక్కడికి రావడం, ప్రభాస్ తీర్థానికి రావడం, అక్కడ జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా శోకతృప్తులై వాళ్ళు మూర్ఛలు పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. మళ్ళీ శ్రీమాత. ప్రాణాశ్చ విజహుస్తత్ర భగవద్విరహాతురా. ప్రాణాం చ విజహుస్తత్ర భగవద్విరహాతురః. ఉపగుహ్య పతింస్తాత చితామారురుహు స్త్రియః. ఉపగుహ్య పతింస్తాత చితామారురుహు స్త్రియః. కృష్ణ విరహతురులై అతని తల్లిదండ్రులు అచటనే తమ ప్రాణములను విడిచిరి. పరీక్షిత్ మహారాజా, పిదప యాదవులు పత్నులు తమ మృత పతులను ఆలింగనము చేసుకుని చితులను నెక్కిరి. ఓకే, కృష్ణుని విరహంతో, కృష్ణుడి యొక్క విరహ భావంలో తన తల్లిదండ్రులు అక్కడనే తమ ప్రాణాలని విడిచివేశారు. అంటే ఎవరు? దేవకి, వసుదేవుడు, రోహిణి వీళ్ళందరూ. మ్యూట్ చేయండి మాతాజీ. తర్వాత యాదవుల యొక్క పత్నులు కూడా వాళ్ళ యొక్క భర్తల యొక్క శరీరాలని, వాళ్ళ యొక్క భర్తల యొక్క మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని వాళ్ళ చితిలోని వాళ్ళు కూడా ఎక్కడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. రామపత్న్యశ్చ తద్దేహం ఉపగుహ్యాగ్నిమావిశన్. రామసృత్యశ్చ తద్దేహం ఉపగుహ్యాగ్నిమానిశన్. వసుదేవపత్న్యస్తద్గాత్రం ప్రద్యుమ్నాదీన్ హరే స్పృశా. వసుదేవపత్న్యశ్చాగ్నం ప్రద్యుమ్నాదీన్ హరే స్పృశః. కృష్ణపత్యో విశన్నగ్నిం రుక్మిణ్యాధ్యాస్తదాత్మికాం. కృష్ణపక్షో విసజ్ఞగ్నిం రుక్మిణ్యాధ్యాస్తదాత్మికః. బలరాముని పత్నులు కూడా అగ్ని యందు ప్రవేశించి అతని దేహమును ఆలింగనము చేసుకునిరి. వసుదేవుని పత్నులు అగ్నిలో ప్రవేశించి అతని శరీరమును ఆలింగనము చేసుకుని శ్రీహరి కోండ్రండ్రు ప్రద్యుమ్నమాది తమ భర్తల చితుల్లో ప్రవేశించిరి. రుక్మిణీదేవి మున్నగు శ్రీకృష్ణ భక్తులు తమ చిత్తములు పూర్తిగా దేవదేవుని యందే సంలగ్నము కాగా అగ్ని యందు ప్రవేశించిరి. భాష్యము. ఇచ్చట
వర్ణితమైన శోకమయ దృశ్యము భగవన్నామము యొక్క ప్రదర్శనమే అని ఎరుగవలెను. ఇది ధరణి అయి శ్రీకృష్ణులకు అంతిమ నాటకీయ రూపమును కొసగుచున్నది. యథార్థమునకు శ్రీకృష్ణుడు తన మూల శరీరంతో నిత్యధామమునకు వెడలియుండెను. అతన్ని నిత్యమాయలు కూడా అతనితో పాటే వెడలియుండిరి. భగవల్లీలలో ఈ చివరి హృదయ విదారకమైన దృశ్యమును అంతరంగిక శక్తి యొక్క రచన అయి ఉండి భగవాన్ని ప్రాఖ్యలీలకు ఒక పరిపూర్ణమైన నాటకీయముకు ముగింపునకు వసుగుతున్నది. హరే కృష్ణ భుజించ ప్రమాణం. హరే కృష్ణ. సో ఇక్కడ జరుగుతున్నదంతా కూడా భగవంతుడి యొక్క లీల అనేటువంటిది చెప్తుంది. బలరాముడి పత్నులు అగ్నిలో ప్రవేశించడం, తర్వాత వసుదేవుని పత్నులు అగ్నిలో ప్రవేశించి అతని శరీరంని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత శ్రీహరి యొక్క కోడనులు అంటే ప్రద్యుమ్నుడు ఇతర పుత్రుల యొక్క భార్యలు వాళ్ళ చిత్తులలో ప్రవేశించటం, రుక్మిణీదేవి మొన్నగు శ్రీకృష్ణ పత్నులకు తమ చిత్తమును పూర్తిగా ఆ దేవదేవుని అందే లగ్నం కాగా అగ్ని అందు ప్రవేశించిరి. ఓకే, సో ఇదంతా కూడా కృష్ణుడి యొక్క లీల అంతిమ నాటకం. ఓకే, అంతిమ నాటక రూపం అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం. సునీత మాతాజీ. అర్జున ప్రేయస సఖ్యు కృష్ణస్య విరహాతురః. అర్జునః ప్రేయసః సఖ్యుః కృష్ణస్య విరహాతురః. ఆత్మానం సాంత్వయామాస కృష్ణగీతై సదూక్తిభిః. ఆత్మానం సాంత్వయామాస కృష్ణగీతై సదూక్తిభిః. భావము: తన ప్రియసకుడకు శ్రీకృష్ణుని విరహము వలన అర్జునుడు మిక్కిలి దుఃఖితుడయ్యను. కాని తన కొరకు భగవానుడు గానము చేసిన దివ్యవాక్కులను స్మరించుచు అతడు తనను తాను ఓదార్చుకొనెను. భాషము: అర్జునుడు ఈ క్రింది శ్లోకముల వంటివి గీత నుండి స్మరించనని శ్రీధర స్వామి తెలిపిరి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజం. అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉండను. తత్కారణంగా నేను అజుడనియును నాశము లేనివాడుననియు వారు ఎరుగరు. భగవద్గీత 7.25. అట్లే శ్రీల జీవగోస్వామి గీత యందు మామే వైశ్యస్య సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. భగవద్గీత 18.65. నీవు తప్పక నన్ను చేరగలవు, నీవు నా ప్రియ మిత్రుడు ఒకటచే నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నాను అని శ్లోకంను పేర్కొనేది. మహాభారతమునందలి స్వర్గ పర్వం నుండి కూడా ఆయన ఈ క్రింది శ్లోకములను ఉదహరించింది. దదర్శ తత్ర గోవిందం బ్రహ్మణైవ పుషాన్వితం తేనైవ దృష్ట పూర్వేణ సాదృశ్యేనోపసూచితం దీప్యమానం స్వపుషా దివ్యైరస్త్రైరుపస్కృతం చక్ర ప్రభృతి పురుష విగ్రహై ఉపాస్యమానం వీర్యేణ ఫాల్గుణేన సువర్చసా యథా స్వరూపం కౌంతేయ తథైవ మధుసూదనం తావుభో పురుష వ్యాఘ్రౌ సముద్వీక్ష్య యుధిష్ఠిరం యథార్హం ప్రతిపేదాతే పూజయా దేవ పూజితౌ. అచట యుధిష్ఠిరుడు గోవిందుని పరతత్వముగా అతని మూల రూపంలో గాంచెను. పూర్వము యుధిష్ఠిరుడు గాంచి ఉన్నట్లుగా అవే లక్షణములతో భగవానుడు గోచరించెను. అతడు తన దేహము నుండి బయలువెడనడి తేజముతో దేదీప్యమానముగా వెలుగుచు ఘోర స్వరూపములలో చక్రాది ఆయుధములచే పరివేష్టితుడై ఉండెను. ఓ కౌంతేయ, మధుసూదనుడు తేజస్వియగు అర్జునునిచే పూజితుడగుచుండెను. అర్జునుడు కూడా తన స్వరూపములో గోచరించెను. దేవ పూజితులకు ఈ పురుష వ్యాఘ్రములు యుధిష్ఠిరుని గాంచినంతని ఆదరముతో అతని దరిచేరి పూజించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో అర్జునుడి యొక్క భావం గురించి కూడా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ అంతర్ధానం అయిపోయారని తెలిసిందో అర్జునుడు చాలా శోకిస్తారు. ఎందుకు? అర్జునుడు చాలా ప్రియమిత్రుడు. తర్వాత కృష్ణుడు లేని అటువంటి భావన అర్జునుడికి రాదు, మిగిలిన వాళ్ళకు వచ్చినంతగా అర్జునుడికి రాదు. ఎందుకంటే
స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడితోటి భగవద్గీత పలికారు. సో నిరంతరం భగవద్గీత స్మరణ కనుక చేస్తూ ఉన్నారనుకోండి, కృష్ణుడు అభావం తెలుస్తుందా? చాలా విషయాలు కృష్ణుడు చెప్పారు. జనన మరణాల గురించి కూడా కృష్ణుడు చెప్పారు. సో ఇవన్నీ యాక్చువల్గా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి శ్లోకంలో ఎంతో అర్థం ఉంది. అందుకనే మనం ఎన్నిసార్లు చదువుకున్నా కానీ కొత్త కొత్తగా ఉంటుంది మనకి భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత మొత్తం కూడా తత్వంతో కూడి ఉంది. ఓకే, భాగవతం కథలు ఉన్నాయి, కానీ భగవద్గీతలో తత్వం. భగవద్గీతలో చెప్పినటువంటి 700 శ్లోకాల వివరణే భాగవతం మొత్తం, ఒక రకంగా చెప్పాలంటే. భాష్యం పెద్దగా ఉంటుంది కదా, కానీ శ్లోకం చిన్నగా ఉంటుంది. అలానే భగవద్గీత చిన్నదే కావచ్చు, కానీ భగవద్గీత ఎక్స్ప్లెనేషను మన భాగవతంలో ఎన్ని బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరిపోవు అనమాట. అందుకనే ఎంత ఎక్కువగా భగవద్గీతను కనుక మనం మెడిటేట్ చేస్తామో, ఎంత ఎక్కువగా భగవద్గీతను మనం చదువుతాము, ఎంత ఎక్కువగా ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటామో, మన రియలైజేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చదివిన శ్లోకం ఏం అర్థమవుతుందో ఇప్పుడు అదే శ్లోకాన్ని చదివితే అంతకంటే చాలా ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకు? మన సాధన పెరిగింది, మన యొక్క కల్మషాలు తగ్గాయి, మనలో భక్తి మీద శ్రద్ధ పెరిగింది, కృష్ణుడి మీద శ్రద్ధ పెరిగింది. ఇవన్నీ పెరగడం వల్ల మనకి రియలైజేషన్స్ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. మన స్థాయిని బట్టే మనకు ఉన్నటువంటి రియలైజేషన్స్ కూడా, కృష్ణుడి గురించి మనకు అర్థమయ్యేటువంటిది కూడా. మరి అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకే భగవద్గీతను 10 సార్లు 20 సార్లు చదివితే మనకు వచ్చే రియలైజేషన్స్లో మార్పు వస్తుంది. మనం చాలా ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాం, కృష్ణుడి మీద విశ్వాసం పెరుగుతుంది, కృష్ణుడి భక్తి పెరుగుతుంది. కృష్ణుడు చెప్పినటువంటి విషయం ఇదా అనేటువంటి విషయం మనకి కొత్తగా అర్థమవుతున్నప్పుడు మరి అర్జునుడికి ఎంత అర్థం కావాలి దాని గురించి నిరంతరం ధ్యానం చేసే వ్యక్తికి? అంతే. సో అలాంటప్పుడు మరి అర్జునుడి యొక్క భావం నిరంతరం కృష్ణుడు ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ, తనకు జరుగుతున్నటువంటిది, తను చూస్తున్నటువంటి ప్రతి దాంట్లోనూ కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని పోల్చుకుంటూ ఉంటాడు. ఓకే, కృష్ణుడి దృష్టిలో తను కూడా చూస్తాడు. సో చూసినటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఎలా చూడాలి అనేటువంటి దృక్కోణం మనకి అర్థమవుతుంది. సో ఆ విధంగా అర్జునుడు కృష్ణుడు చెప్పినటువంటి అనేక శ్లోకాలు ఆయనకి ప్రతి సందర్భంలోనూ గుర్తొస్తూ ఉంటాయి. అక్కడ కృష్ణుడు గైడెన్స్ ఎలా ఇస్తున్నాడు అనేటువంటి విషయం ఆయనకి అర్థమవుతుంటుంది. సో ఈ విధంగా అర్జునుడి యొక్క భావాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఇంకా అర్జునుడు ఏం ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయం ఇంకోటి 2-3 శ్లోకాల్లో వస్తుంది. సో అది మనం రేపు చూద్దాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ కాపుదాం. వంచాకల్పతరుభ్యశ్చ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే